నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. అభివృద్ధిని అడ్డుకునే వారికి ఓట్లేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకులను ఎన్నుకున్నా ఉపయోగం ఉండదని కామెంట్స్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా బెదిరింపులకు దిగుతున్నారని అటు విపక్షాలైతే ఆరోపిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బెదిరింపులా, వాటిని విపక్షాలు ఎందుకలా భావిస్తున్నాయి? దీని మీదే ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ అదేవిధంగా బాలనాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. శివకుమార్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. అభివృద్ధిని అడ్డుకునే వారికి ఓటేయొద్దు అంటే ప్రభుత్వ వ్యతిరేకులను ఎన్నుకున్నా ఉపయోగం లేదు అని అంటే ఏంటి, ఏమనుకోవాలి? దీన్ని బెదిరింపులుగా అనుకోవాలా ఏంటి? విపక్షాలు అన్నట్లుగా సీఎం కూడా మాట్లాడింది కొంచెం ఇంచుమించు అట్లాగే అనిపిస్తుంది. ఇంచుమించుగా ఆల్మోస్ట్ అందరూ అట్లాగే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఏంటి, ఏమంటారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఒకటేమంటే సునీత గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ 8 రోజులు ఏదైతే జిల్లా పర్యటనలు చేస్తుండో దాంట్లో భాగంగానే అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో గాని, రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలు గాని, లేకపోతే వార్డు మెంబర్ల ఎలక్షన్ గాని, దాంట్లో ఊరి అభివృద్ధి చెందాలంటే సరైన నాయకులను ఎన్నుకోండి. ఏదో దేనికో ప్రలోభపడి అటువంటి ఎన్నుకుంటే రేపు మీ గ్రామ అభివృద్ధి ఉండదు అనేది ముఖ్యమంత్రి గారి సందేశం. ఏదో భయపెట్టడం గాని, ప్రలోభాలు పెంచడం గాని అనేది కాకుండా, జనరల్ గా గతంలో 10 సంవత్సరాలు ఏదైతే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ఇబ్బందులు జరిగినాయి, సర్పంచులు గాని లేకపోతే వార్డు మెంబర్లు గాని వాళ్ళ పరిస్థితులు ఎట్లుండంటే, అవసరం అయితే వాళ్ళు ఎవరైతే సర్పంచ్ గా గెలిచిన వాళ్ళు గాని, వార్డు మెంబర్ గా గెలిచిన వాళ్ళు గాని ఊరు డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళ ఉన్న వస్తువులు తాకట్టు పెట్టడం, లేకపోతే వాళ్ళ భార్య పుస్తెళ్తాడు అవన్నీ కూడా తాకట్టు పెట్టడం, లేకపోతే వాళ్ళు ఈ టర్మ్ అయిపోయిన తర్వాత ఆ అప్పు తీర్చడానికి ఎక్కడనో వాచ్మెన్ గా పనిచేయడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ గా ఉన్న వ్యక్తి, లేకపోతే ప్రజా శ్రేయస్సు కోరే వ్యక్తి, లేదంటే సర్వీస్ చేసే మోటో ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే రేపటి సరే. మీరు అన్నట్లు కరెక్టే. ప్రజాస్వామ్యంగా వెళ్ళాలి అన్నా, కొంచెం ప్రజలకు సేవలు చేయాలన్నా కూడా ఆ మోటో ఉన్న వాళ్ళని ఎన్నుకోవడం కరెక్టే. ఆ మోటో ఉన్న వాళ్ళే కదా సర్పంచ్ గా నిలుస్తున్నారు, పోటీ చేస్తున్నారు, ఎన్నికల్లో నిల్చుంటున్నారు. మరి మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే రకంగా వ్యతిరేకులకు, ఇంకా మిగిలిన వాళ్ళకు వేస్తే ఉపయోగం లేదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఓటేస్తేనే ఏదైనా ఉపయోగం ఉంటది అన్నట్టుగా మాట్లాడడం కరెక్టా? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ అభివృద్ధి చేసే వ్యక్తులను ఎన్నుకుంటేనే మీ గ్రామ అభివృద్ధి జరుగుతుంది. చేయలేని పరిస్థితి కానీ అధికారం వచ్చింది అని ఎంజాయ్ చేసేటోళ్ళు ఉంటే కుదరదు. అంటే లెక్క ప్రకారం ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అంటే, ఎన్నుకున్న తర్వాత ఎంజాయ్ చేసి ఖాళీగా ఉండే వాళ్ళు అంటే మీ లెక్క ప్రకారం ఎవరు అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు? కొంతమంది ఆల్రెడీ సర్పంచ్ గాని, లేకపోతే ఇప్పుడు మనకు ఆల్రెడీ జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు కానీ, లేకపోతే వార్డు కమిటీ ఎన్నికల్లో జెండాలు ఉండవు, కాంగ్రెస్ పార్టీ గుర్తుండదు, నా బీజేపీ గుర్తుండదు, లేకపోతే బీఆర్ఎస్ గుర్తుండదు, ఇంకా ఇండివిజువల్ వేరే వేరే వాళ్ళకి వచ్చిన గుర్తుంటది. కానీ బ్యాక్ సపోర్ట్ చేసే దాంట్లో ఏదైతే ఉందో అది మామూలుగా అన్ని పార్టీలు వాళ్ళ మేము ఈ క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తున్నాం అనే రకంగా ఏదైతే జరుగుతుందో దాంట్లో మొత్తానికి ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. దాన్ని బట్టే ఆలోచించమనే రకంగానే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు రేపు గెలిచిన తర్వాత మళ్ళీ జంపు అవనే దానికంటే ఇప్పుడే డైరెక్ట్ గా ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్ ని ఎలక్ట్ చేయండి, దాంతో పాటు గ్రామాభివృద్ధి చేసుకోండి అనే రకంగా చెప్పడం, ఇండైరెక్ట్ గా ఎవరికో చెప్పడం. మీరు అన్నట్లు నిజంగానే పార్టీ ఉండదు, గుర్తులు ఉండదు. కానీ దీనికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా కమెంట్లు చేయడం, పోనీ అదేదో ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు కూడా మొన్న ఇచ్చిన ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి మరి ఓట్లు వేయాలంటే మరి మామూలుగా వచ్చే వాళ్ళకి ఓట్లు వేయనియరా ఏంటి అని మిగిలిన ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. లేదు అట్లేం లేదు. ఇంద్రమ్మ చీరలు అందరికీ ఏం రాలేదు. ఇంకా ఇంద్రమ్మ చీరలు మొన్న ఇనాగ్రేషన్ కట్టుకొని ఓటేయాలని అంటే ఏమన్నట్టు? అవి కట్టుకొని వేయాలంటే రాని వాళ్ళ పరిస్థితి ఏంది? ఓటుకు రావద్దా? అట్లేం లేదు సునీత గారు. అంటే ఆ చీరలు కట్టుకొని వస్తేనే వేయడము, లేకపోతే మేము వేయనీయం అనేది ఏం లేదు. జనరల్ గా అందరు
మొత్తానికి జనరల్ ఎలక్షన్ ఏదైతే ఉంటుందో ఇమీడియట్ గా ఆ ఎలక్షన్ అట్లాగే ఉంటుంది. ఇమీడియట్ గా మళ్ళీ అదే రోజు రిజల్ట్స్ ఉంది కాబట్టి పెద్ద దాంతో ఏం నిర్ణయం లేదు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే చేసే సర్వీస్ మోటో ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి అనే రకంగానే చెప్పడం. రేపు అవసరమైతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సరే ఒక నిమిషం అండి శివకుమార్ గారు, మళ్ళీ వస్తాను. అండ్ అదేవిధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి వినోద్ కుమార్ గారు. I'll come back to you again. Yes, వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? కేంద్రంలో ఒక దిక్కు మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైపోతుంది, అటు సర్పంచ్ ఎన్నికలకి హడావిడి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ కూడా. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కమెంట్స్ కి ఏమనుకుంటున్నారు? బీజేపీ స్టాండ్ ఏంటి? మీరు ఏమైనా చర్యలు కోరుతున్నారా? లేదంటే ఓకే, ఇప్పుడు ఇందాక శివకుమార్ గారు అన్నట్లు కూడా ఆయన కాస్త డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడారా ఏంటి? ఏమనుకుంటుంది ఈ విషయంలో బీజేపీ? మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న శివకుమార్ గారికి, గాలి వినోద్ కుమార్ గారికి నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అభివృద్ధి నిరోధకులకు, అభివృద్ధి వ్యతిరేకులకు ఓటేయాలి, ఓటేయద్దు అని చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది చెప్పండి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కడ జరిగిందా? అభివృద్ధి జరిగినప్పుడు ఇక అభివృద్ధి నిరోధకులు కానీ అభివృద్ధి వ్యతిరేకులు ఎవరు ఉంటారు ఇంకా చెప్పండి? అది క్లారిటీ లేదు. ఎందుకంటే అభివృద్ధి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశమే లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఓటేసి, ఎందుకంటే 2 సంవత్సరాలు కదా ఏ అభివృద్ధి జరిగిందని, ఏ సంక్షేమ పథకాలు అమలు చేసిరని, ఏ 6 గ్యారంటీలు అమలు చేసిరని, లేకపోతే ఏ 420 అంశాలు ఏదైతే ఉన్నాయో అవి అమలు చేసిర కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. అందుకే వారే చెప్తున్నారు, క్లారిటీ ఉంది క్లియర్ గా. డెఫినెట్ గా మేము అభివృద్ధి చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, మిగతా వాళ్ళకైతే ఓటేయండి. వాళ్ళకి మిగతా పార్టీలకు ఓటేస్తే రేపొద్దున అభివృద్ధి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ఫండ్సే లేనప్పుడు, డబ్బే లేనప్పుడు, ఫైనాన్షియల్ గా దివాలా తీసినప్పుడు, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్నప్పుడు, అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇస్తున్న పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఓకే, అంటే మీరు అన్నట్లు సరే, మీరు డబ్బుల గురించి తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా ఈ ప్రశ్న. మరి ఈ రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రం ఎంత తటస్థంగా ఉంది? కేంద్రం ఇస్తూనే ఉంది, ఎందుకంటే ఇవ్వకపోతే కనీసం ఈ డెవలప్మెంట్ కూడా జరిగే అవకాశం లేవు కదా. మేము చేసే పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు. రైల్వే స్టేషన్స్ ఇప్పుడు డెవలప్ చేస్తా ఉన్నారు, రోడ్స్ డెవలప్ చేస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం టోటల్ గా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే లైట్స్ కానీ, రోడ్స్ కానీ, ప్రకృతి వనాలు కానీ, లేకపోతే శ్మశాన వాటికలు కానీ, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ మెయింటెనెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే డైరెక్ట్ గా సర్పంచులకు వస్తా ఉంది. అంటే ఈ లెక్కన చూస్తే మీరు అన్నట్లు డెవలప్మెంట్ ఉంది. ఇందాక మీరు డెవలప్మెంట్ లేదన్నారు కదా, మరి ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూస్తే డెవలప్ చేస్తున్నాం కాబట్టి మా పార్టీకి ఓటేయమని చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. కేంద్ర ప్రభుత్వ నిధులతోటి గ్రామ పంచాయతీలన్నీ కూడా రన్ అవుతా ఉన్నాయి, గ్రామ పంచాయతీలన్నీ కూడా బాగుపడతా ఉన్నాయి. డైరెక్ట్ గా సర్పంచ్ ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వ నిధులు పోతా ఉన్నాయి. ఇట్లా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తా ఉంది కాబట్టి వారికి అభివృద్ధి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ ఓటేయాలి, కానీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా నిల్చుంటే వాళ్ళు ఫోన్లు చేసినా కూడా బీజేపీ వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేస్తలేరంటే భయపడుతున్నారంటే ఎక్కడ డబ్బులు అడుగుతారో ఏంటో సర్పంచ్లు అని చెప్పేసి. అట్లా ఏం లేదా, ఆ విధంగా కాకుండా నేనేమంటున్నా, ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు రావాలంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి. గెలిచినా గెలవపోయినా కూడా కేంద్రం నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తాయి. కానీ అభివృద్ధి జరిగేదంతా కూడా భారతీయ జనతా పార్టీ నిధులతో. ఇది 9 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో కూడా వాళ్ళకి తెలుసు, ప్రత్యేకంగా అడిగినా కూడా చెప్తారు వాళ్ళు ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఏ విధంగా డెవలప్ అవుతుంది మొత్తం తెలుసు టోటల్ గా. సో నేను ఇప్పుడు అనేది ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు వచ్చినాయి, ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో. ఇప్పటికీ 86,000 కోట్ల రూపాయలు మననే 1 month బ్యాక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు అనౌన్స్ చేశారు, నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ చేస్తా ఉన్నారు, అప్రూవ్ చేశారు. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద రోడ్లు వస్తా ఉన్నాయంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులతో. తప్పితే వీళ్ళ చేసేది రాష్ట్రంలో కనీసం ఒక కంపెనీ రాలేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, రకరకాల మాటలు చెప్పారు. 6 గ్యారెంటీలు తీసుకుందాం పోనీ, వీళ్ళు చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ కంటే మేము గొప్పగా పనిచేస్తాం, బీఆర్ఎస్ కంటే గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, మేము వాళ్ళకంటే ఎక్కువ ఇస్తాం, ఇంకా బాగుంటారని చెప్పారు.
ఇప్పుడు ఏమైతుంది, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు వృద్ధులకి, ఇంతవరకు అమలు చేసిరా? అదే 2,000 కంటిన్యూ అవుతుంది. 2 సంవత్సరాలు దాటిపోయింది. మహిళలకి 2,500 ఇస్తున్నారు, అసలు వదిలేపట్లే. తర్వాత వృద్ధులకి మన వికలాంగులకి పెంచుతా అన్నారు, అది కాలేదు. నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తున్నారు, అది కాలేదు. అది వదిలేపెట్టలే చెప్పాలంటే. అట్లా ఇంకే కేసీఆర్ గారు కూడా లాస్ట్ ఎన్నికలు గెలిచే ఎన్నికల ముందల ఇట్లాంటి హామీలు ఇచ్చి మరి ఆ రోజు ఓటేయించుకున్న తర్వాత వాటిని కనీసం పట్టించుకోలేదు. కాబట్టే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడించి మరి ఫామ్ హౌస్ పరిమితి చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే జరుగుతా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఎక్కడ కూడా రావట్లేవు, డబ్బులు లేవు. వాళ్ళే క్లియర్ గా చెప్పారు, మాతో కాదు, మేము చేయలేము, మా దగ్గర డబ్బులు లేవు, ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా ఎక్కడ పోయినా కూడా వాళ్ళ చెప్పులు ఎత్తుకపోయటం లాగా చూస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పండి, ఏ అభివృద్ధి జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ హయాంలో 2 పార్టీలు. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు సర్పంచులకు సంబంధించి గ్రామ స్థాయిలో డైరెక్ట్ కేంద్రమే ఇస్తుంది నిధులు అని చెప్పేసి మీరు అన్నారు. ఇప్పుడు సర్పంచులే చాలా మంది కూడా అప్పులు చేసి మేము డెవలప్మెంట్ చేసినాం ఇప్పటిదాకా, కొంతమంది అయితే అసలు పైసలు లేక డెవలప్మెంట్ ఇంకా ఏం చేయాలో తెలియక సైలెంట్ గా కూర్చున్న పరిస్థితి. కొన్ని నిధులేమో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటాయి, ఈ మెయింటెనెన్స్ కానీ మిగతా వాటికి. కొన్ని స్టేట్ నుంచి కూడా నిధులు వస్తూ ఉంటాయి, రోడ్లు కానీ, కొన్ని రోడ్లు, కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం. వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు శాంక్షన్ అయింది అనుకోండి, లోపల ఆ రోడ్ శాంక్షన్ అయిన తర్వాత దానికి ఒకవేళ నిజంగానే ఆ టైంలో ఖర్చు పెట్టుకొని ఆ నిధులు రాష్ట్రం నుంచి రాకపోతే అలాంటి వాళ్ళకి చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు, చాలా మంది బాధపడ్డారు, ఇప్పటికి కూడా ఇంకా రాలేదని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఎస్. కానీ కేంద్రం అంటే అక్కడ ఫెయిల్ అయినట్టేనా? అక్కడ ఫెయిల్ అయినట్టే కేంద్రం నిధులు ఇచ్చడం లేదు. కేంద్రం పూర్తిగా ఇవ్వదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి, కేంద్రం ఎంత ఇస్తుంది? 1,00,000 రూపాయలు ఇస్తుంది, మిగతాది రాష్ట్రం పెట్టుకుంటుంది. కానీ అంతకుముందు బీఆర్ఎస్ టైంలో దగ్గర 2.5 లక్షలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమని చెప్పి, అంటే సగం మీరు ఇస్తున్నారు, మీరు ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తలేరు. ఒక నిమిషం క్లారిటీ తీసుకుంటారు. శివకుమార్ గారు డైవర్ట్ చేసి వాళ్ళు ఇచ్చేది ఇస్తున్నారు. ఒక నిమిషం అండి, శివకుమార్ గారు వాళ్ళు ఇచ్చేది ఇస్తున్నారు, కేంద్రం నుంచి రావాల్సింది మేము చేస్తున్నాము, రాష్ట్రం దగ్గరనే ఆగిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి మరి మీరేం చెప్తారు ఈ విషయంలో? నిజంగానే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వరకు వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఈ విషయంలో మీరు ప్రభుత్వ వ్యతిరేకులకు ఓటు వేస్తే ఉపయోగం ఉండదని అంటే ఈ వ్యతిరేకులలో ఎవరు, మీరు కూడా ఉన్నారా? ఆల్రెడీ గత 10 సంవత్సరాలు ఏదైతే సర్పంచులకి ఏమి ఇబ్బంది జరిగింది అనేది నేను ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఏదైతే సెక్యూరిటీ గార్డులో పనిచేయడము, లేకపోతే ఏటీఎంలలో సెక్యూరిటీగా పనిచేయడము, లేకపోతే వాళ్ళ ఉన్న ఆస్తులు అమ్ముకోవడము, లేకపోతే వాళ్ళ పిల్లల పుస్తెల్తాడులు కూడా గిరివి పెట్టి కూడా అప్పు కట్టి అభివృద్ధి చేయడానికి ఏదైతే అప్పు తెచ్చిందో అది కట్టడం జరిగింది అనేది మనం ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను. అదే వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు కూడా అందుకే నేను ఫింగర్ లేపింది అందుకే. ఎందుకంటే మొత్తానికి సర్పంచ్ గా ఎన్నికైన వాళ్ళు కానీ, లేకపోతే వార్డు మెంబర్ గా ఎన్నికైన వాళ్ళకి కానీ ఆడ లోకల్ గా చాలా అంటే చాలా అభివృద్ధి చేసిన పనులకి అసలు బడ్జెట్ రాకపోవడంతో ఈ రకంగా జరిగింది అనేది. కానీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 విడతలుగా ఆ బడ్జెట్ వాళ్ళకి నిధులు విడుదల చేయడం జరిగింది. దాని తర్వాతనే ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఉపేందర్ గారు జాయిన్ అయ్యారు. ఉపేందర్ గారు గుడ్ మార్నింగ్, నేను మళ్ళీ వస్తాను. ఎస్ వినోద్ గారు, సో ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ చూస్తుంటే అభివృద్ధిని అడ్డుకునే వారికి ఓటేస్తే ప్రయోజనం లేదు, ఉపయోగం కూడా ఉండదు, వ్యతిరేకులను అంటే కూడా ఒక రకంగా ఇది పరోక్షంగా బెదిరింపులు అంటూ అటు విపక్షాలు అయితే అంటున్నాయి. ఇంకొకటి ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓటు వేయాలి, ఇట్లాంటి కామెంట్లు. అంటే ఇందాక శివకుమార్ గారే అన్నారు ఒక మాట, అసలు పార్టీలు గుర్తులు ఇలాంటివి ఏవీ లేని దానికి సీఎం స్థాయి వ్యక్తి ఈ రేంజ్ లో మాట్లాడుతున్నారంటే ఎందుకు ఈ సర్పంచ్ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? అండ్ ఇంకొక పక్క ఈ రకమైన కామెంట్స్ ఎంత వరకు ఆమోదయోగ్యం అనుకోవచ్చు? ముందుగా మన జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నా కోపానికి సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మనకి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన భాష పార్లమెంటరీ భాష మాట్లాడాడు. ఆయన ఒక పామరుని కంటే అధ్వానమైన భాష మాట్లాడతాడు. ఆయన మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి భాష మాట్లాడడం ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కాదు. రెండవది, ఇప్పుడు
గ్రామంలో నీకు నీ సింబల్ తో పని లేదు, నీ పార్టీతో పని లేదు. మరి అట్లాంటప్పుడు పార్టీ చీరలు కట్టుకొని వచ్చి ఓటేయండి, ఈ తర్వాత పోతే అభివృద్ధి వ్యతిరేకులకు ఓటేయకండి అని చెప్పేసి, సరే అభివృద్ధి వ్యతిరేకులకు ఓటేయకండి అనడం అనేది తప్పేం కాదు. అభివృద్ధి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో లేదంటే డెవలప్మెంట్ ఆపుతున్నారో, డెవలప్మెంట్ విషయంలో అడ్డుపడుతున్నారో వాళ్ళకు ఓటేయకండి అని చెప్పడం తప్పేం కాదు. కానీ చీరలు కట్టుకొని వస్తే ఓటేయండి అని చెప్పడం తప్పది. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి వ్యక్తి పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేని ఎన్నిక ఇది. గ్రామాలు అంటే ఒక డెమోక్రసీ, అంటే ఒక గ్రామ స్వరాజ్యం, లోకల్ డెమోక్రసీని కాపాడడానికి వచ్చే ఎన్నికలు ఇవి. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వాలు అన్నట్టు, పార్టీలతో సంబంధం లేదు. గ్రామ సర్పంచ్ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదు. సో కాబట్టి అంటే ఒక రకంగా గ్రామ స్వరాజ్యాన్ని అది ఆధిపత్య స్వరాజ్యంగా మారుస్తున్నాడు రేవంత్ రెడ్డి. అవి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. మళ్ళీ చీరలు ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటున్నారు, అవి కూడా 100% అందరికి వచ్చినాయి, అందరు కట్టుకొని రండి అన్న ఒక అర్థం. కొందరికే వెళ్ళాయి, అందులో ఏ ఊర్లో ఇద్దరికి వెళ్ళాయి, క్లారిటీ లేదు. కొందరే వేయాలి, వాళ్ళు ఎవరైతే కట్టుకొని పోయిన వాళ్ళే వేయాలి. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మరి ఓడిపోతుంది ఆ విషయం. అట్లా కనుక రేవంత్ రెడ్డి చెప్పినట్టు కనుక చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా వాళ్ళకు, అంటే వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోతారు. మరి అంటే హద్దు మీరుతుందా ఈ మాటల్ని చూస్తుంటే? మన ఈ కమెంట్స్ ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి హద్దు మీరుతున్నారా, లేదంటే ఇది నార్మల్ గా ఎన్నికల టైంలో ఇది ఒక వాక్చాతుర్యమే అనుకోవచ్చా? అని ఎప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఎన్నికల్ని ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేసే కార్యక్రమమే చేస్తుండే ఆయన. ఎప్పుడు కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో, ఒక పార్టీకి సంబంధం లేని ఎన్నికల్లో ఆయన ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అభివృద్ధి నిరోధకులకు ఓటేయకండి అని చెప్పడం తప్పేం కాదు, కానీ చీరలు కట్టుకున్న వాళ్ళు వచ్చి ఓటేయండి అని చెప్పడం తప్పు. అది ఎన్నికల నిబంధనకు విరుద్ధం కూడా. సో కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సిన భాష మాట్లాడకుండా, అభివృద్ధి కేవలము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అభివృద్ధి కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉంటాయి అందులో. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెట్టే పరిస్థితే లేదు అసలు. ఇప్పుడైతే వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే కేంద్రం డబ్బులు ఇవ్వకుండా ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. సో ఆ రకంగా చూసుకుంటే ఇవాళ ఎంత డాంబికాలు పలికినా కేంద్ర నిధులు రాకుండా రాష్ట్రం డెవలప్ కానే కాదు. ముఖ్యంగా గ్రామీణ భారతం అయితే, గ్రామాలైతే కేంద్ర నిధులు ఎక్కువ ఉంటాయి రాష్ట్ర నిధుల కంటే కూడా. సో కాబట్టి ప్రతి గ్రామం డెవలప్ అవుతుందంటే దాంట్లో కేంద్రం 60% నిధులు కేంద్రం ఉంటాయి. సో కాబట్టి గ్రామాలు డెవలప్ కావాలన్నా, తెలంగాణ రాష్ట్రం డెవలప్ కావాలన్నా కేంద్రం యొక్క సహకారం లేకుండా డెవలప్ అయ్యే ప్రశ్నే లేదు. సో కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఖచ్చితంగా రాష్ట్రాలకు విధిగా ఇవ్వాల్సిందే డబ్బులు. మరి రాష్ట్రాల్లో డబ్బు లేకపోతే కేంద్రం ఇచ్చే నిధులు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కేంద్ర నిధులు ఖర్చే కాలేదు. ఖర్చు కాకపోవడానికి కారణం ఏంది? వాళ్ళ ఉస్మానియా విశ్వవిద్యాలయమే తీసుకోండి. రేపు వీరు వస్తున్నారు 7వ తారీఖు ముఖ్యమంత్రి గారి కాడికి. కేంద్రం ఇచ్చిన శాంక్షన్ చేసిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అది అమలు కాలేక 500 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. సో ఇట్లా కేంద్రం ఇచ్చే డబ్బులతో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్ లేకపోవడం వల్ల అనేక డెవలప్మెంట్స్ ఆగిపోతున్నాయి. సో కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు సమన్వయంగా పనిచేసినప్పుడు మాత్రమే ఇవాళ గ్రామాలు గాని, జిల్లాలు గాని, రాష్ట్రాలు గాని అభివృద్ధి అవుతాయి. అంతేగాని ఒక్క కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రం మాత్రం చేస్తే మాత్రం డెవలప్ అవుతుంది అనుకోవడం పొరపాటు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఏ దేశమైనా సరే ఆ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే డెవలప్ అయిన విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇది కేవలము రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి తెచ్చిన డబ్బు కాదు, లేకపోతే మోడీ ఇంట్లోకెళ్ళి తెచ్చే డబ్బు కాదు. ప్రజలు కడుతున్న పన్నుల నుండే ఇస్తారు అది కూడా. సో కాబట్టి ప్రజలు కడుతున్న పన్నులను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసే విధంగా ఉండే నాయకులను ఎన్నుకునే పరిస్థితి రావాలి. అవినీతి రహిత నాయకులను ఎన్నుకోవాలి. అలాగే క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. గ్రామం పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. అట్లాగే గ్రామంలో ఉచిత నాణ్యమైన విద్య, వైద్యము, అలాగే ప్రతి వారికి కూడా ఇవాళ కల్పించే ఒక మనస్తత్వం ఉన్న వాడిని ఎన్నుకోవాలి. దోపిడి దాన్ని ఎన్నుకోవద్దు, ఉచిత హామీలు ఇచ్చేవాడిని ఎన్నుకోవద్దు.
ఇట్లాంటి అన్ని కూడా చర్చకు రావాలి కానీ ఈ చీరలు కట్టుకుని ఓటేయండి లేకపోతే ఇంకేదో అంటే ఈ రకంగా అభివృద్ధి నిరోధకులు ఎవరు ఉంటారండి? Yes, ఏ రాజకీయ పార్టీ అభివృద్ధిని వ్యతిరేకించదు. ఓకే రేపు అండి, ఒక రాజకీయంలో నిమిషం. అధికారంలోకి రావాలంటే వినోద్ గారు? అభివృద్ధిని వ్యతిరేకిస్తే ఎట్లా వస్తుంది? మళ్ళీ వస్తాను వినోద్ గారు, ప్లీజ్ వెయిట్. సుపేందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సీఎం కమెంట్స్ నిన్న విన్నారా మీరు? ఏమేం మాట్లాడారో సభలో? సో నిన్న అయితే అభివృద్ధిని అడ్డుకునే వారికి ఓటు వెయ్యొద్దు అంటూ కమెంట్స్ చేశారు. ఏంటి ఆ అభివృద్ధి అడ్డుకునే వారి జాబితాలో బీఆర్ఎస్ కూడా ఉందా ఏంటి? ఏం చెప్తారు ఆ కమెంట్స్ కి? ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళకు ఓటేయొద్దంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయొద్దు. ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఫస్ట్ ఇది ఈ గ్రామీణ భారతం అనేది దేశానికి పట్టుకొమ్మాలని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పినారు. ఈ పార్టీ అధికారంలో డిసెంబర్ 23, 2023లో వస్తే ఇవాళ ఇప్పటి వరకు ఎలక్షన్ జరపకుండా ఇన్ని సంవత్సరంన్నర కాలం ఎందుకు 20 నెలలు దగ్గర పైగా పోయింది, ఎందుకు వేచి చేశారు? అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా ఆగిపోయడానికి చేసిన కారణాలు ఎవరు? వీళ్ళ విధానాలు కావా? బీసీలకి 42% రిజర్వేషన్ అనేది ఒక దాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ ఇన్ని నెలలు ఎలక్షన్ కాకుండా ఆపి, ఫండ్స్ రాకుండా ఆపి, గ్రామీణ భారతంలో ఎక్కడ కూడా బ్లీచింగ్ పౌడర్ కొట్టడానికి కానీ, లేకపోతే అక్కడ పనిచేసే గ్రామ పంచాయతీలు చేసే వాళ్ళ స్టాఫ్ కు జీతాలు లేకుండా కానీ, అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా ధ్వంసం చేసుకుంటా ఈ నెలల తర్వాత వచ్చి నేను అభివృద్ధి చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? అంటే ఈ రకమైనటువంటి మాటలు నిన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కు వచ్చినప్పుడు అక్కడ ఆ రకంగా డబ్బులు పంచినారు, రిగ్గింగ్ చేసినారు, భయపెట్టినారు, భయభ్రాంతులకు గురి చేసినారు. అక్కడ మా ఓనికి వేయకపోతే మీరు గెలవకపోతే మీ సంగతి చూస్తామని అక్కడ బెదిరించుకుని ఓట్లు వేసుకుని అక్కడ గెలిచారు. ఇప్పుడు ఊర్ల మీద పడ్డారు. ఇప్పుడు ఊర్ల మీద చీరలు కట్టుకొని రమ్మని చీరలు ఎవరు కట్టుకొని వస్తారు? చీరలు ఇప్పుడు మహిళలు అనుకోండి, మహిళలు 50% ఉంటారు. 50% మహిళలు కట్టుకుని 50% ఓట్లు ఇస్తే పార్టీ గెలవదు కదా. మరి పురుషులు కూడా ఉన్నారు కదా, అంటే పురుషులు కూడా చీరలు కట్టుకోమని రమ్మంటున్నట. మరి ఏంటి ఆ మాటలకి ఏంటి అర్థం ఏంటి? ఓ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అక్కడ కోడ్ ఉన్నది, ఆ కోడ్ ని ఖాతరు చేయకుండా ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అభివృద్ధి చేసేవాళ్ళంటే ఎవరు అభివృద్ధి చేస్తారు? ఎక్కడ అభివృద్ధి చేసిరు? మీరు ఇప్పుడు 10 సంవత్సరాలు అంతకుముందు మీరు పవర్లో లేనప్పుడు మీరు ఏమైనా అభివృద్ధి చేసిరా? తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి అయిందంటే, రోడ్లు వేసిరంటే, అక్కడ మనకు వైకుంఠ ధామాలు వచ్చినాయంటే, అక్కడ ట్రాక్టర్ వచ్చిందంటే, అక్కడ సిమెంట్ రోడ్లు వచ్చినాయంటే, ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదేనండి? ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి చెట్లు నాటుపెట్టి బ్రహ్మాండంగా పల్లెలు మొత్తం కూడా వాతావరణం ఎంత మంచిగా అయింది. ఇవన్నీ కూడా సమాజానికి తెలుసు. అభివృద్ధి ఏదైనా జరిగిందంటే పల్లెలలో నేరుగా మనం 300 కోట్ల రూపాయలు ప్రతి నెల జమ చేస్తే కేంద్రం నిధులు వస్తే మొత్తం ఆ నిధులు ఈ నిధులు కలిపి ప్రతి ఒక్క పల్లెకి ప్రతి నెల కూడా వెళ్లిపోయాయి. గ్రామీణంగా అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా వచ్చింది. ఇలా గ్రామీణ ప్రజలు అన్ని రకాలుగా మంచిగా ఉన్నారు. దాదాపు తాగునీరు, కరెంటు గాని, రోడ్లు గాని అన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చాయి. దానికి అనుబంధంగా మరి అక్కడ పారిశుద్ధ్యం మంచిగా ఉండాలని చెప్పేసి, మరి అక్కడ అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉండాలని చెప్పేసి అన్ని రకాల వసతులతోటి మరి 10 సంవత్సరాల పాలన జరిగింది. తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అక్కడ బ్లీచింగ్ పౌడర్ గాని, దోమల నివారణ గాని, పారిశుద్ధ్యం గాని ఎక్కడ కూడా పడకేసి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పనులు చేస్తే ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పి, వాళ్ళ జీతాలు ఇవ్వలేదని చెప్పి ధర్నాలు చేసి రిప్రజెంటేషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఈ ఏమి చేయకుండా మేము చేసినాం, మా నుంచి అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్తున్నదో దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి భాష భయపెట్టే ధోరణిలో నిన్న కూడా ఎక్కడో మాట్లాడుతూ వాళ్ళని లోపల రూమ్ లేచి కట్టె తీసుకొని నాకు అలిపిరి వచ్చే వరకు కొట్టాలని ఉన్నదని చెప్పేసి, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రి లాంటి వాడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రజలందరూ వింటారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వాడే భాష ప్రజలందరికీ ఆదర్శంగా ఉంటది. పిల్లలు గాని, పెద్దలు గాని, యూత్ గాని మనం వాడేటువంటి భాషని మరి ప్రజలకి, నాయకులకు మధ్యలో కమ్యూనికేట్ చేసేటువంటి వారధి లాంటిది భాష. ఈ భాష అనేది మీడియా ద్వారా పబ్లిక్ లోకి పోతే మరి అక్కడ ఉన్నటువంటి సమాజం గాని, యూత్ గాని అసలే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గాంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయింది, మరి తల్లిదండ్రులు గౌరవించే పరిస్థితి లేదు, విద్యాలయాలు మొత్తం వ్యాపారాలుగా మారిపోయాయి, హాస్పిటల్లో సరైన వసతులు లేవు. ఇట్లా ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇవ్వటం ద్వారా ఏమైతుందంటే
విద్యార్థులు గాని యూత్ గాని ఇప్పటికే ఒక రకంగా ఆ రకంగా ఎడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి మాటల ద్వారా 10 సంవత్సరాలలో మీరు ఏం చేసిండ్రు అది చెప్పండి. 10 సంవత్సరాలలో ఎంత ప్రజలందరూ తెలుసు. మీరు మాట్లాడిన ఒక నిమిషం శివకుమార్ గారు ఒక నిమిషం నేను మీకు సమయం ఇస్తాను. మాట్లాడండి. చెప్పండి ఉపేందర్ గారు. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నాయక బ్రహ్మాండంగా మాట్లాడండి. మీరు చేసిన గొప్పలు చెప్పొచ్చు, నేనేం కాదంటులే, నేనేం మాట్లాడను. మేము చేసిన ఏంటిది ఏం సంగతి ప్రజలలో ఉన్నాయి, ప్రజలకు తెలుసు. అన్ని చేసినాకనే సరే మమ్మల్ని కాదని పక్కకు పెట్టిరు. మేము దాన్ని కూడా చెప్తున్నాం. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? ఈ 2 సంవత్సరాల నుంచి మీరు అనవసరంగా కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు రాకుండా చేసినారు కదా. బీసీలకి 42% ఇస్తుంటే మేము ఇచ్చిన 23% కూడా లేకుండా 17% చేస్తే ఇవాళ అక్కడ ఈశ్వరాచార్యని కుక్కడపల్లి విద్యార్థి నిన్న బోడుప్పల్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం మీరు డిలే చేసి ఆ కేసీఆర్ అరెస్ట్ చేసి ఉద్యమాన్ని దొక్కేయాలని చూస్తే ఆ రోజు శ్రీకాంతాచారి చచ్చిపోయాడు. ఈ రోజు బీసీలకు రిజర్వేషన్ లేకుండా 17% రిజర్వేషన్ కిందికి పడేస్తే ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన నిన్న ఈశ్వరాచార్య అనేట ఆయన ఆ తీన్మార్ మల్లన్న కాడ ఎక్కడో పోయి చెప్పడానికి పోయి ఆడ. కానీ ఒకటి ఉపేందర్ గారు మీరు అన్నారు కదా, ఉపేందర్ గారు మీరే అన్నారు 10 ఏళ్లు మేము బాగా చేస్తాము, మేము అన్ని చేసినా కూడా మమ్మల్ని పక్కకు పెట్టేసారు అని చెప్పేసి అన్నారు కదా. మరి ఎందుకు పక్కకు పెట్టారు? ఈ 2 ఏళ్లలో మీకు అర్థమైందా? ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పాలనలో ఆ రోజు తెలంగాణకు అన్యాయం చేసి శ్రీకాంతాచారి బలిదానం అయ్యాడు. ఈ రోజు బీసీలకు అన్యాయం చేస్తే ఈశ్వరాచారి బలిదానం అయ్యాడు. ఈ రోజు ఆత్మహత్యలకు ప్రేరేపించుకుంటూ బీసీలని 23% నుంచి 17% కుదించి అభివృద్ధి అంటే ఎవరు అభివృద్ధి చేసినారండి? 50% ప్రజలు 56% ఉంటే 56% రిజర్వేషన్ లేకుండా అభివృద్ధి ఎట్లయితే అంటున్నాడు నేను. ఇది ద్రోహం చేస్తున్నారు మీరు. కెరోసిన్ పైన పోసుకొని అగ్గిపెట్ట ఇప్పటి వరకు పుల్ల డబ్బు అగ్గిపెట్ట ఇప్పటిదాకా దొరుకుతలేదు హరీష్ రావుకి. హరీష్ రావు చేసిన లెక్కలెక్కే కదా ఈ రోజు శ్రీకాంతాచారి గారు ఇంకా మిగతా వాళ్ళు కూడా మొత్తానికి చనిపోవడానికి సజీవ దానం కావడానికి కారకులు ఎవరు? హరీష్ రావు కదా, కేసీఆర్ ఫ్యామిలీలు ఎవరని చెప్పారా? ఈ రోజు ప్రజలను ఎండగొట్టడు, యువకులను ఎండగొట్టి ఈ రోజు తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ లేడు పార్లమెంట్ లా. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లేడు. ఒక విజయశాంతి కాంగ్రెస్ 20 సంవత్సరాల ఉద్యమాన్ని ఎవరు నడిపిరన్నా? అమర దీక్ష చేసింది నడిపించిండ్రు, ఖాళీ కూర్చున్న దగ్గర రిమోట్ మెయింటైన్ చేసిండ్రు. కానీ ఈ రోజు యువకులు లేకపోతే, సకల జనులు లేకపోతే కేసీఆర్ ఏం చేయలేదు కదా. కేసీఆర్ గారు ఒక్కరు ఏం చేయలేదు. సకల జనులు మొత్తానికి ఉన్నారు అక్కడ. ఈ రోజు ఉద్యోగుల మీదకి వచ్చిండ్రు. నిమ్మరసం దాగిన రోజు మల్లకృష్ణ మాదిగ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, కోదండరాం గారు నిమ్మరసం దాగితే కూడా లేదు కావాలని చెప్పించారు. ఈ రోజు మల్లకృష్ణ మాదిగ గారు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో సోనియా గాంధీ పెట్టలేదా? టీఆర్ఎస్ జెండా కప్పుకోలేదా? కరీంనగర్ సభలో చెప్పలేదా? తెలంగాణ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదా? ఈ రోజు ప్రౌడ్ గా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. యువకులు చనిపోకూడదు అనే రకంగా, ఈ రోజు యువకులు మరణిస్తున్నారు అనే రకంగానే సోనియా గాంధీ గారు మాట్లాడి ఇటు మీరా కుమార్ గారు తెలంగాణ బిల్లు పెట్టడం జరిగింది. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ కనీసం పార్లమెంట్ లో లేడు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడున్న అనిల్ కుమార్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గానీ, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటే? ఉద్యమకారులను బలి తీసుకోవటమేనా? ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు బలి తీసుకున్నారు, ఈ రోజు బీసీ ఉద్యమకారులు బలి తీసుకోవటమేనా? బలి తీసుకొని వాళ్ళ పైన రాజ్యాధికారం టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ ఎందుకు అయింది ఒక్కసారి చెప్పండి. టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ ఎందుకు అయింది? మొత్తం యువకులనంతా రెచ్చగొట్టి వాళ్ళని చంపి వాళ్ళ మీద వాళ్ళు చనిపోయిన దాని మీద మీరు అధికారం 10 సంవత్సరాలు చేసి ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ గతంలో చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విలీనం చేస్తా అని చెప్పి, కొంగల్ పురుగులు ముద్దు పెట్టుకుంటా అని చెప్పి, మాయ మాటలు చెప్పి ఏం చేసిండు? మర్చిపోయిండు అధికారం. ఈ రోజు ఉపేందర్ గారు ఒక్క నిమిషం అండి. ఉపేందర్ గారు ఒక్క నిమిషం. తక్కువ చేసిన మీరు 42% అని చెప్పి 23 ఊడగొట్టి 17% అభివృద్ధి అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేని సిగ్గుండాలి కదా. ఒక నిమిషం ఉపేందర్ గారు ఒక్క నిమిషం.
దాని గురించి మనం చాలా సార్లు మాట్లాడాం. మళ్ళీ అది టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక నిమిషం ఆగండి శివకుమార్ గారు. శివకుమార్ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. ఉపేందర్ గారు నేను మళ్ళీ వస్తాను. శివకుమార్ గారు, అవును అభివృద్ధి గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. లైక్ ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కూడా మీకు ఇక్కడ ఏం కావాలి, మీకు ఇంకేమైనా కొత్త డెవలప్మెంట్స్ కావాలా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివి అడిగి వాటి గురించి చర్యలు తీసుకుంటే బాగుండేది. కానీ అసలు అభివృద్ధిని అడ్డుకునే వారిని అసలు వాళ్ళకి ఓట్ వేయొద్దు అని అంటే, మరి ఇందాక ఉపేందర్ గారు అన్నట్లు కూడా అభివృద్ధి గురించి మీరు 2 ఏళ్లుగా మీరు దాన్ని పక్కకు పెట్టేశారు. వచ్చే నిధుల్ని ఏదో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో విన్ అయ్యాం కదా, ఆ తర్వాత అదే జోష్ లో ఇక్కడ కూడా వస్తుంది, దీనికి పార్టీ లేదు గుర్తు లేదు, ఎవరు వచ్చినా మా పార్టీలకే వస్తారు అని చెప్పేసి ఈ రకంగా వెళ్తున్నారన్న కమెంట్లకు తగ్గట్టుగానే మీరు కూడా వెళ్తున్నారు కదా. గతంలో 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఏం చేసిందండి? సర్పంచ్ ఎలక్షన్ లో 7 గెలిచినా మొత్తానికి మా సైడే రావాలని చెప్పి సర్పంచ్లనంతా థ్రెటన్ చేయలేదా? ఇదే అంటే ఇక్కడ ఎవరు గెలిచినా నడుస్తుంది, ఇక్కడ ఎవరైనా కాంగ్రెస్ లోకి రారైతే సునీత గారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉండవా? ఆ సర్పంచ్లు కానీ పార్టీలో వేరే దగ్గర గెలవకుండా కాంగ్రెస్ పార్టీలనే గెలవమనే రకంగానే ఈరోజు చెప్పడం, అధికార పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి పరంగా గ్రామాలను అభివృద్ధి చేసేటోళ్ళనే ఎన్నుకోమని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి అదే ఒకవేళ అధికార పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి కాకపోతే వేరే పార్టీ నుంచి గెలిస్తే వాళ్ళని మీ పార్టీలోకి చేర్పించుకోరా అని అడుగుతున్నాం మేము. రేపు అనుకుంటే ఖచ్చితంగా చేర్చుకుంటారు. దాంట్లో ఎంత పోయేది ఏం లేదండి. సత్య గారు ఒక్కటి గుర్తు, ఆన్సర్ ఇస్ క్లియర్. ఒక్క నిమిషం వినోద్ గారు, ఈ పాయింట్ కి ఏం చెప్తారు? ఏ పార్టీలో వచ్చినా ఒకవేళ వాళ్ళ క్యాండిడేట్ కి రావాలని ఇష్టం ఉంటే మేము చేర్చుకుంటాం, ఏ పార్టీ నుంచి గెలిచినా. ఏం చెప్తారు దీనికి? అంటే పార్టీల నుండి గెలిచి రావడం అనేది అనైతికం. ఎందుకంటే ఒక పార్టీ మేనిఫెస్టో మీద గెలిచినాక అదే పార్టీలో ఉండాలి లేదా రాజీనామా చేసి రావాలి. అంతే తప్ప నువ్వు ఆ పార్టీలో గెలిచి ఆ మేనిఫెస్టోకు ప్రజలకు వివరించి ప్రజల చేత ఆ మేనిఫెస్టో అంగీకరింపజేసి మళ్ళీ అక్కడ గెలిచి అక్కడ ఆ పార్టీ నిధులు తీసుకొని ఆ పార్టీకి డోకా చేసి వస్తే అట్లాంటి మోసగాన్ని చేసుకునే పార్టీ కూడా మోసగాల పార్టీ అవుతుంది. కాబట్టి నేను ఆ విధానాన్ని వ్యతిరేకిస్తా. ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో అయితే గెలిచావో ఆ పార్టీలోనే ఉండాలి, లేదంటే ఆ పార్టీ నీకు నచ్చకపోతే తర్వాత రాజీనామా చేసి కొత్త పార్టీలో ఇవ్వాలి. అంతే తప్ప ఒక నిమిషం అండి, పాయింట్ క్లారిటీ వచ్చింది. ఎస్ శివకుమార్ గారు ఇప్పుడు ఏం చెప్తారు దీనికి? ప్రొఫెసర్ వినోద్ గారు చెప్పిన మాట ఈ రోజు ప్రజలు పాటించాలండి. ప్రజలు కాదు, ఫస్ట్ మీరు పాటించాలి, నిల్చున్న వాళ్ళు పాటించాలి. ఓటేసేంత వరకు ప్రజలు వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటది. ఓట్లు వేసే టైం కూడా మీరు మ్యానిపులేట్ చేస్తారు, గెలిచిన తర్వాత కూడా మ్యానిపులేషన్ చేస్తారు. జరుగుతుంది. ఆయన ఏదైతే సిద్ధాంతం పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఒకవేళ రేపు నచ్చకపోతే రాజీనామా చేసి గమ్మునుండాలి, లేకపోతే వేరే పార్టీలో జాయిన్ కావాలి. గెలిచినాక రావాలంటే ఈ ధోరణి తీసుకొచ్చిందే టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఈ రోజు ఈ సిస్టమ్ ని తీసుకొచ్చిందే టీఆర్ఎస్ బీఆర్ఎస్. 10 సంవత్సరాల ప్రజలకు అదే వంట పట్టిపోయింది. ఈ రోజు ఉపేంద్ర గారు మాట్లాడుతుండ్రు, ముఖ్యమంత్రి మాట్లాడితే పద్ధతిగా ఉండాలా, తెలివిగా ఉండాలని. చౌటలు దద్దమ్మలు మీరు ఆడంగులు మొగోళ్ళారా అన్నది మర్చిపోయిండ్రేమో ఉపేంద్ర గారు. ఈ రోజు ఇదే కవిత స్వయాన మన మంత్రివర్గంలో ఒక మహిళ లేదంటే ఇదే కేసీఆర్ గారు గతంలో ఏమన్నారు, ఇవి ఉన్నోళ్ళంతా మొగోళ్ళారా అంతా ఆడోళ్ళే కదా అని ఇండైరెక్ట్ గా ఆల్రెడీ అప్పట్లో కేసీఆర్ చెప్పిండు. ఎవరిని అన్నట్టు అది మర్చిపోయిందా? ఈరోజు కేసీఆర్ తిట్టే తిట్టుడు ఈ రోజు మిగతా ఒక్క నిమిషం ఉపేంద్ర కేసీఆర్ తిట్టిన తిట్టుడే ఈ రోజు బండి సంజయ్ గారు కానీ తీర్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి గారు మొత్తం మా అరవింద్ వీళ్ళందరూ నేర్చుకుంది కేసీఆర్ భాషనే కదా. ఈరోజు తెలంగాణ కేసీఆర్ తిట్టిన భాష 10 సంవత్సరాలు మొత్తానికి తెలంగాణ భాషనే ఇట్లుంటదనే రకంగా అదే భాష ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకున్నాడని అడుగుతున్నారు ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు 10 ఏళ్లలో? వాళ్ళు ఏం చేయలేదు. ఈ పార్టీ మార్పులు చేరికలు అన్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అదే బాటలో కాంగ్రెస్ వెళ్తుందా? మరి కేసీఆర్ మాట్లాడిన మాటలు ఏం తక్కువ లేవంటే అంతకు మించి మేము మాట్లాడతామంటే మొత్తం కేసీఆర్ డైరెక్షన్ లో మీరు వెళ్తున్నారా? మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పండి? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే దిమాగ్తోనే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఈ రోజు ఈ 2 సంవత్సరాల నేను నో డౌట్ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 2,500 రూపాయలు ఇయ్యదే, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు,
ప్లస్ ఇంకోటి తులం బంగారం వేయలే. మిగతా ఇచ్చిన గ్యారంటీలలో వీటి గురించి మాట్లాడాలి కదా. అదే మరి బహిరంగ సభల్లో వీటి గురించి మాట్లాడాలి. ఇవి వస్తాయి, డిలే అయినాయి, ఇంత టైం పడుతుంది, ఈ టైంకి ఇస్తాము అని చెప్పి ఇట్లా మాట్లాడినా బాగుండేది. వీళ్ళకి ఓటు వేయద్దు, చీరలు కట్టుకుని ఓటు వేయాలి అని అంటే అసలు సీఎం మాట్లాడుతున్నారా ఇంకెవరైనా మాట్లాడుతున్నారా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సునీత గారు చీరలు అందరికీ మధ్యలేదు నేనే చెప్తున్నాను. మొన్న ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఇందిరాగాంధీ వర్ధంతి రోజు ఏదైతే జయంతి రోజు పంచినారో అక్కడే పంచినారు. మిగతా అన్నింటిలో చీరలు పంచలేదు. అది చీరలు వేసుకొని వస్తేనే ఓట్లు వేయండి లేకపోతే లేదని కాదు. అది ఆ మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పలేదు. కాకపోతే ఇందిరమ్మ చీరలు గతంలో ఇచ్చిన చీరల కంటే బాగున్నాయని చెప్పి ఈ రోజు ప్రజలు చెప్తున్నారు, మహిళలు చెప్తున్నారు, దాని మీద ట్రోల్ చేస్తున్నారు. అవసరం అనుకుంటే వాళ్ళు రీల్స్ కూడా చేయడం జరుగుతుంది, చూస్తున్నాం మనమే. ఆ గతంలో ఇచ్చిన చీరలు ఖాళీ బట్టలు కట్టుకోవడం జరిగింది, లేకపోతే చేన్లలో కట్టెలు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మటుకు చీరలు బాగున్నాయి, దావత్ కి పోవచ్చు, దావత్ కి కూడా కట్టుకునేలాగా చీరలు ఉన్నాయి, సంతోషకరంగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీని కానీ ముఖ్యమంత్రి గాని మెచ్చుకుంటున్నారు ఈ రోజు మహిళలు. అది ఎట్లుందంటే శివకుమార్ గారు, అంటే మేము ఏదో రైతు బంధు ఇచ్చినామంటే ఇచ్చినాం, చీరలు ఇచ్చినామంటే ఇచ్చినాం అది చెప్పడానికి బాగుంది కానీ అందరికైతే ఇవ్వలేరు. ఏదో 5-10 మందికి ఇచ్చేసి మిగిలిన అందరికి ఇచ్చినట్టు ఒక పేరు రావడానికి మాత్రం చేసినట్టుగా ఉన్నాయి. ఓకే 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 ఎప్పుడు వస్తాయి చెప్పండి, డేట్ చెప్పండి ఎప్పుడు వస్తాయి. ఇందిరాగాంధీ రోజు ఇనాగ్రేషన్ చేసిండ్రు, దాని తర్వాత అందరికి పంచుతామని చెప్పారు. ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి పంచలేరు. మిగతా అందరికి అయిపోగానే వస్తాయా? ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే వస్తుందా? అందరికి వస్తాయి అన్ని రిజల్ట్స్ వచ్చినాక వస్తాయేమో. ఒక్క నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు, ఏంటి ఇక్కడ మీ పాయింట్ ఏంటి? ముఖ్యమంత్రి గారి అభిమతము లేకపోతే ఆయన మనసులో మాట ఏంటంటే ఈ చీరలు కట్టుకోండి, ఈ చీరలు కట్టుకొని ఓట్లేసి ఎన్నికలకు రండి, ఓట్లేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయని చెప్పి ఇండైరెక్ట్ చెప్తా ఉన్నారు. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎట్లా అంటే ఎట్లాగా ఇదే టైంలో మరి చీరలు పంపిణీ ఎందుకు చేస్తా ఉన్నారు? దానికోసమే కదా. ఇంకో రెండవది ఏంటంటే ఆ చీర కలర్ కూడా శివకుమార్ గారు ఏదైతే మెడ మీద కండవ ఉందో అదే కండవ కలర్ లో చీరలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఇంకో మీకు చీరలు ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, 200-300 రూపాయలు ఎంతో ఇస్తున్నాం అనుకుంటా. కాస్ట్ ఎంత అవుతుందో నాకు తెలియదు కానీ అట్లాంటి చీరలు కట్టుకొని ఇక్కడికి వచ్చి ఓటేయమని చెప్పి ఎవరేస్తారని నాకు అర్థం కావట్లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కలర్ లో చీరలు ఇస్తారు, చీరలతో పాటుగా మాకు ఓటేయని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఇది కాదుగా కావాల్సింది. ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని చీరలు? ఊళ్ళో ఎవరన్నా చీరలు అడుగుతున్నారు ఈ రోజుల్లో? దాని బదులు మీరు ఇంకా వేరే ఏమైనా చేయండి. నాకైతే గట్లకే కనపడతా ఉంది. సో అదే కలర్ లో వచ్చి ఓటేయమన్నట్టుగా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది ఒక మంచి వ్యక్తిని అభివృద్ధి చేయడానికి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే కానీ ఆ పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీ వ్యక్తి గెలిస్తే ఆ అభివృద్ధికి కమిటెడ్ గా ఒక డెడికేటెడ్ గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో దగ్గర 60 మంది సర్పంచ్లు సూసైడ్ చేసుకున్నారు. 60 మంది సర్పంచ్లు 9.5 సంవత్సరాలు సూసైడ్ చేసుకున్నారు. 35,000 కోట్ల రూపాయలు వచ్చిన అమౌంట్ అంతా కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి అంతా రకరకాలుగా వేరే అభివృద్ధి పథకాలకు వేరే రంగాలకి మళ్ళీ బలించారు, డైవర్ట్ చేశారు. అంటే ఎవరి హయాంలో అంటున్నారు? ఈ గత 2 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో. అందుకే చెప్తున్నారు కదా ఇప్పుడు కూడా సర్పంచ్లు కొంతమంది ముందుకు రావట్లేదు. ఎందుకంటే రేపొద్దున ఏదైనా మేము ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చు పెట్టుకున్న డబ్బు తిరిగి వస్తుందా అనే ఒక ఆలోచన. 60 మంది అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎందుకు చనిపోవాలి? అంతకుముందు ఎక్కడ జరగలేదే. అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇస్తున్న నిధులతో పాటుగా రాష్ట్రం ఇచ్చే నిధులు కానీ లేదా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా కొన్ని డైవర్ట్ అయినాయి. 5,000 కోట్ల రూపాయలు డైవర్ట్ అయినాయి ఫస్ట్ 5 years లో. ఆ తర్వాతనే సర్పంచ్ల అకౌంట్ లోకి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నిధులు వెళ్ళాలని చెప్పి వాళ్ళకి అకౌంట్ ఇచ్చి వాళ్ళనే మేనేజ్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం చేసింది కనుక అప్పటి నుంచి కొంత ఎంత వచ్చాయి నిధులు కేంద్రం నుంచి? దానికి కేంద్రం నుంచి ఎన్ని వచ్చాయి నిధులు చెప్పండి. మేము దగ్గర 10 సంవత్సరాల కాలం 9.5 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చాయి. హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ
ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. రెండోది వీళ్ళు తెచ్చిందంటే బీఆర్ఎస్ చేసిందంతా కూడా అప్పులు తీసుకొచ్చారు తప్పితే అప్పులు తీసుకొచ్చి అక్కడక్కడ రాష్ట్రాల్లో అప్పుడప్పుడు అక్కడక్కడ ప్రాజెక్టులు సార్ ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు దగ్గర 94,000 కోట్ల రూపాయలు, కొంతమంది 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఏమవుతుంది ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయలు ఏ విధంగా కట్టాలి? మళ్ళీ మనం ఎట్లా కట్టాల్సిందే కదా, ఎవరు కట్టాలి? అది ఈ రోజు మనం కట్టే అవకాశాలు ఉంటాయి. 7 లక్షల కోట్ల అప్పులతో పాటుగా 1,00,000 కోట్ల ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ పోయింది, ఏ విధంగా అభివృద్ధి కావాలంటే ఏ పార్టీకి వేస్తే అభివృద్ధి కావాలో. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఉపేందర్ గారు, గ్రామాలకు 10 లక్షల కోట్ల వరకు మేము అభివృద్ధి కానీ మేము ఇచ్చాము. రాష్ట్రం మొత్తం గ్రామాలకు. ఓకే సార్, కంప్లీట్ గా రాష్ట్రానికి సంబంధించి ఏం చెప్తారు? ఇవన్నీ ఎటువైనా డైవర్ట్ అయ్యాయి. ఫస్ట్ 5 years డైవర్ట్ అయ్యాయి, తర్వాత సంబంధించి డైరెక్ట్ మేము సర్పంచ్ల అకౌంట్లకు సంబంధించి వెళ్ళాయి కాబట్టి డెవలప్మెంట్స్ జరిగాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మన ఎప్పుడైనా సరే మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంగా నడుస్తుందండి. ఇది ఫెడరల్ వ్యవస్థలో. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కేంద్రం ఇచ్చింది అనేది వాళ్ళు పదే పదే మాట్లాడవచ్చు గాక. సరే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి చెప్పుకోవచ్చు, అది తప్పేం లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎంత బడ్జెట్ కేంద్రానికి పోయింది అనేది కూడా మనం చూడాలి. అంటే ఇక్కడ నుంచి రూపాయి తీసుకున్నప్పుడు వాళ్ళు పావులు కూడా ఇవ్వకపోయా. ఆ పైసలు రావాలి. అనేక సందర్భాలలో మనకు రావాల్సినటువంటి 42 పైసలు వస్తున్నాయి. ఒకప్పుడు 25 పైసలు ఉంటాయి. కాంగ్రెస్ నేను జీటీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మంచి చర్చలు పెడుతున్నారు. కానీ అదొక చర్చ. కేంద్రం నుంచి డబ్బులు ఎంత వచ్చినాయి, రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత పోయింది అనేది ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుంటే కాదు. కాకపోతే ఏంటంటే అది కూర్చొని లెక్కలతోటి అది వేరే వ్యవహారం. కాకపోతే నేను ఏంటంటున్నా, ఎంతసేపు కేంద్రం ఇచ్చింది అనేది బిచ్చం ఇచ్చినట్టు వాళ్ళు ఏదో మనకి ఇచ్చినట్టుగా మాట్లాడకుండా మన కాంట్రిబ్యూషన్ ఏంటి? కేంద్రంలో జీఎస్టీకి మన ఇలా భారతదేశంలోనే 4వ రాష్ట్రంగా 3వ రాష్ట్రంగా ఉన్నది. మనం జీఎస్టీ డబ్బులలో మొత్తం డబ్బులలో అతి ఎక్కువ డబ్బులు కాంట్రిబ్యూట్ చేసింది కేంద్రానికి. మరి ఈ విషయాలు ఎవరు మాట్లాడాలి? పన్నులు కట్టిన డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినటువంటి మొత్తం డబ్బులలో 4-5% కాంట్రిబ్యూషన్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం కదా. ఆ రకంగా చూసినప్పుడు ఇలా మనకు రావాల్సింది ఎంత? మనకు రాకుండా డబ్బులన్నీ కూడా వేరే రాష్ట్రాలకి ఉత్తరప్రదేశ్ కో, బీహార్ కో, లేదా గుజరాత్ కో మళ్ళీ ఇచ్చారు కదా. వాళ్ళకి ఇచ్చిన పైసలన్నీ, మనకి ఇచ్చిన పైసలన్నీ ఈ చర్చ కూడా పెట్టాలి. కాకపోతే నేను ఏమంటున్నా అంటే, ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడుతూ శివ గారు, ముఖ్యమంత్రి గారు వేరే పార్టీలకి గెలిచిన వాళ్ళని ఇలా పార్టీలకి, అయ్యా ఈ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ కోసం ఓట్లేసి గెలిపించుకుంటే టీఆర్ఎస్ లేకుండా చేయాలనే కదా ఆ రోజు ఆ సంతోష్ రెడ్డి గారిని, మందరి నారాయణ రెడ్డి గారిని ఎవరిని పడితే వారిని తీసుకొని బీఆర్ఎస్ లేకుండా చేస్తా, మగలు పుట్టింది అమ్మ ఉబ్బరం లేకుండా చేస్తా అని మీరే కదా చేసింది. ఇంకో మా నాయకుడు మాట్లాడిన భాష ఏంటండి? దద్దమ్మలు సన్నాసులు అంటే ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేయండిరా, తెలంగాణ కోసం ఆంధ్ర కోసం వాళ్ళందరూ ఏకమయ్యారు, తెలంగాణ కోసం మనందరం ఏకం కావాలరా సన్నాసులారా అని చెప్పి అది ఉద్యమ స్వరూపాన్ని పెంచడం కొరకు ఆ రోజు భావోద్వేగాలు అనుగుణంగా మాట్లాడింది. కానీ గుద్దుతా, పేగులు తీస్తా, మెడలు వేసుకుంటా, కడ్రాయర్లు కూడా వీక్తా, ఊడిన కడ్రాయర్లతో మీ ప్రభుత్వాన్ని కూలదోస్తా అంటేందుకు ఆ మాట అన్నారు. ఎవడ్రా కూలదోస్తాడు, వీరన్న పేగులు మెడల్ వేసుకుంటా అన్నాడు. వాస్తవం అది. ప్రభుత్వానికి కూలగొడతా అంటే ఏమన్నట్టు? 10 మంది ఎమ్మెల్యేలు 10 మందిని కూలగొట్టేస్తామన్నారు. ఫిరాయింపులకు పితామహుడు రాజశేఖర రెడ్డి, పితామహుడు రేవంత్ రెడ్డి. బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలా పోరగాళ్ళ తల్లిదండ్రులు టీవీ చూస్తే ఆ ముఖ్యమంత్రి భాష వస్తుందంటే ఉపన్యాసాలు వస్తున్నాడు, తల్లిదండ్రులు ఉరికొచ్చి రిమోట్ బంద్ చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. భారతదేశంలో ఇత్తంత దరిద్రమైన, హేయమైన, నీచమైన, వల్గరు, బూతు పదాలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే బూతు పదాల పితామహుడు మా ముఖ్యమంత్రి. ఇలా ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. అట్లనే అభివృద్ధి గురించి మాట్లాడుతా ఉన్నారు. నాయన మీరు చేసిన అభివృద్ధి ఏం లేదు, 60 సంవత్సరాలలో సర్వనాశనం అయిపోయింది. ఈ దేశంలో ఇప్పటికీ అనేక రాష్ట్రాలలో, అనేక గ్రామాలకి కరెంటు లేదు. ఆ ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు రీసెర్చ్ చేస్తున్నారు. నేను ఏదైనా తప్పు మాట్లాడితే వారిని సబ్మిట్ చేయమని నేను వేడుకుంటా ఉన్నా. నేను అనేక గ్రామాలకి ఇలా రోడ్లు లేవు, సాగునీరు లేదు, కరెంటు లేదు.
ఒక నిమిషం అండి వెంకటరెడ్డి గారు, నేను టైం ఇస్తాను. మాట్లాడి అభివృద్ధి చేసేవాడికి ఓట్లు వేయమనంటే ఎట్లనండి? ఓకే ఓకే ఉపేందర్ గారు ఒక్క నిమిషం అండి. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. సునీత గారు, ఇక్కడ ఇప్పుడు మాటల ప్రభుత్వమే తప్పితే కాంగ్రెస్ పార్టీ చేతలు ఎక్కడ కూడా కనపట్లేదు. చూస్తే మన రెండు సంవత్సరాల కాలంలో ఒక ప్రాజెక్టు గురించి కానీ, ఒక రోడ్డు కానీ వేసింది కానీ, లేకపోతే ఒక లైట్లు కానీ, ఏదన్నా గ్రామీణ ప్రాంతాల్లో చేసింది ఏమైనా ఉందా అంటే ఏం చెప్పలేదు వాళ్ళు. ఒకటి ఏం చెప్తారు, ఉచిత బస్సు ఇస్తున్నాం, ఉచిత ప్రయాణం మహిళలకు ఇస్తున్నాం అని చెప్తారు, గ్యాస్ అంటారు, కరెంట్ అంటారు. ఈ 3 తప్ప ఇంకా మిగతా అంశాలు ఎక్కడ కూడా 10 అంశాలు ఉన్నాయి ఇంకా దాంట్లో 6 గ్యారెంటీలు. అట్లాంటి ఏం పట్టించుకోకుండా మేము అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి నిరోధకులు ఎవరు ఇక్కడ? నాకు అర్థం కావట్లేదు. అభివృద్ధి చేస్తే కదా నిరోధించే వాళ్ళు. అభివృద్ధి లేనప్పుడు అభివృద్ధి వ్యతిరేకులు ఎక్కడ ఉంటారు చెప్పండి? నేనేమంటున్నా, అందుకే అభివృద్ధి చేసే వాళ్ళకి తెలంగాణ ప్రజలు గమనించారు. ఒకటి, అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేసి గెలిపిస్తే రేపొద్దున అదే కమిటెడ్ గా, అదే డెడికేటెడ్ గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. చిన్న సబ్మిషన్ దయచేసి, ఇవాళ నిన్న మొన్న వర్షాలు పడితే హైదరాబాద్ నగరంలో ప్యాచ్ వర్క్లు కూడా చేయట్లేదండి. పైసలు స్ట్రీట్ లైట్లు వెంటనే స్ట్రీట్ లైట్లు లేవు, కనీసం ప్యాచ్ వర్క్లు చేయక బండ్ల మీద పోయేటువంటి వాళ్ళు కింద పడుతున్నారు. హైదరాబాద్ నగరం తిరగండి, చెత్త మొత్తం పాటిద్దాం. హైదరాబాద్ రాజధాని, ఇక్కడ నువ్వు వదిలిపెట్టేట నాకు ఓట్లే అక్కడ చేయమండి. ఇక్కడ ఒక నిమిషం అండి, వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అట్లాగే అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఈ మెయింటెనెన్స్ లేక ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు రావాల్సింది 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి. ఇది దాన్ని 42% బీసీ రిజర్వేషన్ చెప్పేసి ఒక 6 నెలలు దాన్ని వెనక్కి తీసుకుపోయారు. సో దానివల్ల అక్కడ 3,000 రూపాయలు, అంతకుముందు 3,000 కోట్ల రూపాయలు కూడా పోయినాయి. సో అది ల్యాప్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు. అందుకే అడావిడిగా ఎన్నికలు పెడతా ఉన్నారు. ఈ ఎంత కూడా ప్రొలాగ్ ఎందుకు చేస్తా ఉన్నారంటే, జాప్యం ఎందుకు చేసినట్టే, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి, పూర్తిగా వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మీరు చూస్తే ధాన్యం విషయంలో ప్రాబ్లమే, యూరియా విషయంలో ప్రాబ్లమే, తర్వాత ఏ చేసినా కూడా అది వెనక్కి పోతుంది తప్పితే ప్రజల వ్యతిరేకత వస్తుంది తప్పితే వీళ్ళు చేసింది ఏం లేదు. అందుకనే గ్రామీణ ప్రాంతాలు కూడా కొంత ప్రజలకు కూడా గమనించాలి. ఎవరికి ఓటేస్తే రేపు పొద్దున ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. సో దాన్ని బట్టే ఓటేసి గెలిపించే అవకాశాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ. ఓకే అండి, ఎస్ శివకుమార్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? మనం ఇప్పుడు చర్చ జరిగేది సర్పంచ్ ఎలక్షన్ల గురించి. సర్పంచ్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన సారాంశం ఏంటంటే, మీ పల్లెలు అభివృద్ధి కావడానికి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి, ఒకవేళ మంచి నాయకుడిని ఎన్నుకోకపోతే మీ పల్లెలు అభివృద్ధి కావు అనేది ముఖ్యమంత్రి చెప్పిన సారాంశం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ తో ఉంది. ఎట్టి పరిస్థితుల ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని కూడా పూర్తి చేస్తుంది. గతంలో జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని కంట్రోల్ చేయడానికి 6,000 కోట్ల రూపాయలు ఈ రోజు కేసీఆర్ చేసిన అప్పులకే ఈ రోజు వడ్డీ కట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎంత మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఎంత విధ్వంసం చేశారు అనేది కూడా మొత్తం అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసి అన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఖాళీ ఉన్నాయనేది కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రజలు అర్థం చేసుకునే ఈ రోజు ఖచ్చితంగా ఎస్, మొన్న జూబ్లీ బై ఎలక్షన్ లో కూడా ఓపెన్ గా ప్రజల నుంచే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మొత్తానికి ఒకటేసారి ఒక ఇంట్లో లగ్గం చేస్తుంటే అన్ని వస్తువులు సమకూర్చాలంటే టైం పడుతుంది, ఒక్కొక్కటి సమకూరుస్తుండు అనే రకంగానే ప్రజల నుంచి వచ్చిన వాణి ఇది. ఎట్టి పరిస్థితుల రేపు ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తున్నారు. ఓకే అండి, వినోద్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు ఇటు సీఎం తో సహా చాలా మంది నేతలు సర్పంచ్లు ఎవరైనా అక్కడ పోటీ పడుతున్న వాళ్ళు హడావిడి ఎంత మేరకైనా చేయనివ్వచ్చు, కానీ ప్రజల నుంచి కూడా ఒక అవగాహన ఉండడం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. వాళ్ళకు అసలు ఎలాంటి వసతులు కావాలి, ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలి, గెలిచే వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటివి పకడ్బందీగా అడిగి మరీ ఓట్లేస్తే బెటరా, లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ మరీ ఓటుకి సంబంధించి ఓట్లు మరీ కాస్ట్లీ అయిపోతున్న పరిస్థితులు ఈ మధ్య ఇట్లాంటివి కనిపిస్తున్నాయి. సో ప్రజల్లో నుంచి కూడా కాస్త అవగాహన చైతన్యం కూడా రావాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ బాధ్యత. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టే ముందు ఏం చేయాలంటే, అసలు ఎన్నికలు ఎందుకు పెడుతున్నాము, ఈ ఎన్నికల అవసరం ఏంటి, ఏ గ్రామాలంటే ఎలా ఉంటాయి, గ్రామాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి, గ్రామాలకున్న వచ్చే నిధులు ఎంత, కేంద్రం ఇచ్చే నిధులు ఎంత, రాష్ట్రాలు ఇచ్చే నిధులు ఎంత, వాటిని ఎట్లా సద్వినియోగం చేయాలి,
ఏ రకంగా ఉండాలనే అంశాలన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ ఓటర్లను చైతన్యం చేయాలి. అది చైతన్యం చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పేరు మీద హడావుడిగా ప్రభుత్వాలు ఎప్పుడు పెడితే అప్పుడు, ఎప్పుడు వద్దంటే అప్పుడు పెట్టే పరిస్థితులలో ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి ఇవాళ ఈ ఎన్నికల వ్యవస్థ ఇంత దుర్మార్గంగా తయారైంది. ఇప్పుడు ఇంతగానో విపరీతమైన ఫ్లోటింగ్, మనీ ఫ్లోటింగ్ అవుతుంటే కూడా ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ ఆపిన పరిస్థితి లేదు. పోలీసులు అక్కడ చూస్తూ పోలీసుల సమక్షంలోనే డబ్బులు ఇస్తున్నారు. అక్కడ పోలీసుల సమక్షంలోనే అన్ని జరుగుతున్నాయి. అక్కడ పోలీసులే స్వయంగా తీసుకుపోయి వాళ్ళ వెహికల్ తీసుకుపోయి కార్యకర్తలకు, నాయకులకు డబ్బులు ఇస్తా ఉంటే ఇక ఎన్నికల వ్యవస్థ సఫలమైనట, విఫలమైనట? సో కాబట్టి ఇట్లాంటి ఎన్నికల వ్యవస్థ వల్లనే ఇప్పటికీ ప్రజాస్వామ్యం సర్వనాశనం అవుతుంది. కాబట్టి పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థ లేకుండా ఇవాళ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఈ రోజు వరకు కూడా మనం శేషాన్ని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన చేసినప్పుడు చాలా పారదర్శకంగా, చాలా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించారు కాబట్టి ఆస్తకుస్తో ప్రజాస్వామ్యాన్ని బతికించగలిగిండు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ తర్వాత మొత్తం ఎన్నికల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా నిర్వీర్యం చేసింది. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దుర్వినియోగం చేస్తున్నాయి తప్ప ఎన్నికల వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని కాపాడే విధంగా ఉంటే ఖచ్చితంగా ఆ ఎన్నికల వ్యవస్థ ఏం చేయాలి? ప్రజలకు ఓటు చైతన్యాన్ని కలిగించి పాలకుని, మంచి ఉత్తమమైన పాలకుని ఎన్నుకునే విధంగా మీ గ్రామాలకి ఉండే హక్కులేంటి, వాటికి ఎట్లా డెవలప్ చేసుకోవాలి. పార్టీ రహితంగా ఎన్నికలు కాబట్టి గ్రామాలని వీళ్ళ పటిష్టమైన గ్రామాలుగా, మంచి పటిష్టమైన నాయకత్వాన్ని, గ్రామాల పట్ల అవగాహన ఉన్న నాయకుని ఎన్నుకునే విధంగా వాళ్లకు ఇవాళ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్. కానీ చేసింది ఎన్నికల కమిషన్? ఎన్నికలు ఆపింది, కొనసాగించమంటే కొనసాగిస్తుంది అంతే తప్ప మధ్యలో ఖాళీగా ఉన్న టైంలో కూడా కనీసం ఎన్నికల ప్రచారం, ఎన్నికలు, ఓటు, దాని విధానాల గురించి ఒక చర్చ పెట్టిందా ఎన్నికల కమిషన్? ఒక చిన్న పార్టీలతో, రిజిస్టర్డ్ పార్టీలతో, జాతీయ పార్టీలతో ఒక చర్చ చేసిందా? ఎన్నికలు ఎట్లా నిర్వహించాలో మాట్లాడిందా? ఇవన్నీ ఎన్నికల కమిషన్ ఏం చేయకుండా డైరెక్ట్ ఎన్నికలకు పోతే ప్రజలు ఏం చేస్తారండి? ప్రజలకు వాళ్ళకి కావాల్సిన పైసలు పాపం ప్రజలకి ఏదిస్తారని చూస్తారు. అంతేగాని దాన్ని కట్టడి చేయాల్సింది ఎవరు? ఎన్నికల కమిషన్, పోలీసు వ్యవస్థ. ఇవన్నీ కొమ్మక్కై ఇలా నడుస్తున్న విధానాలలో ఖచ్చితంగా ఈ దుర్మార్గానికి బాధ్యత, మొదటి బాధ్యత ఎన్నికల కమిషన్ది, రెండవ బాధ్యత పార్టీలది. కాబట్టి వీటిని అర్థం చేసుకోవాలి ప్రజలు ఇప్పటికైనా కొంత చైతన్యమై మంచి నాయకులు ఎన్నుకోవాలి గ్రామాలలో అని చెప్పేసి నేను భావిస్తున్నా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అసలు పార్టీ లేదు, గుర్తు లేదు, కానీ సర్పంచ్ ఎన్నికలకు ఎంతకు ఇంత హడావిడి జరుగుతుంది అనేది మాత్రం ప్రజలు కూడా ఒక రకంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అంశమే అని చెప్పాలి. అసలు ఈ టైంలో మీకు హామీలా, లేదంటే డెవలప్మెంట్ కావాలా, అసలు మీకేం కావాలి? రోడ్లు కావాలా, మంచినీరు కావాలా, గురుకులాలు బాగున్నాయా లేదా, అసలు అంగన్వాడీ కేంద్రాల్లో బాగుందా, పౌష్టికాహారం అంతా బాగుందా, ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేసి నిల్చుంటున్న క్యాండిడేట్ కి ఇవన్నీ బలంగా అడగాల్సిన అవసరం ఈ సమయంలో మీకు ఎంతో ముఖ్యం. ఈ విషయం